మహారాష్ట్రలోని నాగ్పూర్ టీ దుకాణం నడిపే సునీల్ పాటిల్ అనే యువకుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలో అతడి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అలాగే టీ తయారు చేయడం, అందించడంలో కూడా రజనీ స్టైల్ నే ఫాలో అవుతుంటాడు. కేటీఎం బైక్ పై వచ్చి స్టైల్ గా టీ తయారు చేసే సునీల్ డాలీ చాయ్ వాలా పేరుతో ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీగా మారాడు. తాజాగా డాలీ చాయ్ వాలా టీ షాప్ నకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వెళ్లారు. డాలీ చాయ్ వాలా షాప్ లో బిల్ గేట్స్ టీ తాగారు. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో సునీల్ పాటిల్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్న సునీల్ పాటిల్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఆశ్చర్యపరుస్తున్నాయి. టీ ఇచ్చేటప్పుడు తన షాప్ నకు వచ్చిందే బిల్ గేట్స్ అనే సంగతి సునీల్ కు తెలియదని సునీల్ పాటిల్ పెద్ద షాకే ఇచ్చాడు. ఆయన బిల్ గేట్స్ అనే సంగతి తనకు తెలియదని, ఎవరో ఫారినర్ అనుకున్నానని తీరిగ్గా సమాధానమిచ్చాడు. అందుకే ఆయనతో పెద్దగా మాట్లాడలేదని, తన పని తాను చేసుకున్నానని చెప్పాడు. తన షాప్ నకు వచ్చిందే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అని తర్వాతి రోజే తెలిసిందని వివరించాడు. అది తెలిసి తనకు చాలా ఆనందం అనిపించిందన్నాడు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా టీ సప్లై చేయాలనేది తన కోరిక అంటూ సునీల్ పేర్కొన్నాడు. డాలీ చాయ్ వాలా ప్రత్యేకమైన బండిలో టీ ప్రిపేర్ చేసే వినూత్న పద్ధతి ఆకట్టుకుంటుందని బిల్ గేట్స్ టీ తాగిన అనంతరం పేర్కొన్నారు. ఇక్కడ తమ జీవన శైలిని మెరుగుపరుచుకునేందుకు ఎంతో మంది అద్భుతమైన ఇన్నోవేటర్స్ ఉన్నారని బిల్ గేట్స్ వారిని కొనియాడారు. ఇప్పటికే సునీల్ పాటిల్, బిల్ గేట్స్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై ఎంతో మంది తమ స్పందనలు తెలియజేశారు. ఈ ప్రపంచంలో సునీల్ పాటిల్ అత్యంత అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు. కానీ డాలీ చాయ్ వాలాను ఇంత పొగిడిన బిల్ గేట్స్ సునీల్ పాటిల్ కు తెలియకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.